హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్ష్. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర ఇంకా సూప్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. కూర ఇంకా సూప్ అంటే వేరువేరుగా కాదండి, ఒకేసారి రెండు కూడా చేసుకోవచ్చు. చాలామంది కూడా సూప్ తాగుతారు. సూప్ ఇష్టపడని వాళ్ళ కోసం అదే సూప్తో తలకాయ కూర కూడా చేసుకోవచ్చు. రెండోసారి ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సూప్ కావాలనే వాళ్ళ కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ సూప్ ఇంకా కూర కోసం 1.5 kg వరకు తలకాయ తీసుకొని ఇలా నీట్గా చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇదైతే మనం నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు మంట పైన కాల్చుతారు కాబట్టి మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటుంది. దీన్ని అయితే నేను ముందుగానే చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకుందాము. తలకాయనంతా కుక్కర్లో వేసుకున్నాక ఇందులోకి వాటర్ కూడా వేసుకుందాము. ఈ వాటర్ వచ్చేసి కుక్కర్కి నిండుగా వేసుకోవాలి. మీకు సూప్ కూడా కావాలి అనుకుంటే కుక్కర్కి అయితే నిండుగా వేసుకోండి. సూప్ వద్దు, కూర మాత్రమే కావాలి అనుకుంటే మీకు ముక్క మునిగే వరకు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కేజీన్నరకి ఎంత అనేది ఏం లేదండి, మీరు ఎందులో వేసుకున్నా కూడా ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు మిరియాల పొడి వేసుకున్నా పర్లేదు. 2 నుంచి 3 పుదీనా రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నేను ఇందులోకి సాల్ట్ అయితే ఏమి వేయట్లేను, ఎందుకంటే నేను తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే సాల్ట్ ఉంటుంది. మీరైతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసామంటే తలకాయ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. తలకాయ సూప్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళైతే తలకాయ సూప్ తినరండి. నేనైతే దీన్ని తలకాయ కూరని చేస్తా, అంటే తలకాయ పులుసు లాగా చేస్తా. సూప్ తాగరు కాబట్టి ఇలానైతే తలకాయ పులుసు చేసామంటే అన్నంలో అయితే తింటారు. అందుకని చెప్పేసి నేను కొంచెం పలుచగానే చేస్తా. అది ఎలా చేస్తామన్నది మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. దానికోసం అయితే ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం ఒక మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి కానీ వేరే ఏమీ వేయట్లేను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం తీసుకున్న తలకాయకి సరిపడా వేసుకోవాలి. నేను 2-3 టీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి. తలకాయ కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, అందులో నుంచి వాటర్ పక్కన పెట్టేసుకొని తలకాయ కూర అయితే తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉడకబెట్టినప్పుడు ఉన్న వాటర్ని అయితే సూప్ లాగా వాడుకోవచ్చు అని చెప్పాను కదా, మా వాళ్ళైతే సూప్ తాగరు. అందుకని చెప్పేసి నేను ఈ తలకాయ కూర మొత్తం కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేస్తా. వాటర్ సపరేట్గా వేస్తే బాగుండదు కాబట్టి నేనైతే తలకాయ ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటానండి. చూసారు కదా, తలకాయ అయితే మంచిగా ఉడికిపోయింది, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో నుంచి పక్కన పెట్టేసుకున్న వాటర్ అంతా కూడా వేసేసుకుంటా. వాటర్ వేసుకునే ముందు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. తలకాయ ఉడికించుకున్న వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలి. పులుసు ఎక్కువగా కావాలి, పల్చగా కావాలి అనుకుంటే మంటని సిమ్లో పెట్టి మరిగించుకుంటే మసాలా, కారం ఇంకా అంతా కూడా ముక్కకు పట్టి మంచిగా పల్చగా కూడా ఉంటుంది. లేదు నేను వాటర్ వేస్ట్ చేయలేను, ఇంకా నాకు చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు మంటని హై ఫ్లేమ్లో పెట్టి చిక్కబడేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా,
నేను ఇక్కడ 10 to 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా. నాకైతే ఇక్కడ ముక్కకైతే మంచిగా మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా పట్టిపోయినాయి. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. కుక్కర్లో కాకుండా తర్వాత కూడా మళ్ళీ మరిగించుకున్నప్పుడు ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయి స్మూత్గా ఉంటాయండి. చాలా చాలా ఈజీగా తలకాయ సూప్ ఇంకా పులుసు అయితే 2 విధాలుగా కూడా చేయడం అయితే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నామంటే నా తెలంగాణ స్పెషల్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇలా ట్రై చేసిన తర్వాత తలకాయ కూర కానీ సూప్ కానీ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. తలకాయ సూప్ ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్గా పులుసు కూడా చేసుకొని అన్నంలో అయితే పెట్టచ్చండి. సూప్ ఇష్టపడని వాళ్ళ కోసం అయితే ఇలా అన్నీ వేసి ఇలా పులుసు చేసి పెట్టారంటే తలకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. వద్దు అనకుండా తింటారు. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.